వేదాంత శాస్త్రం అధ్యయనం చేసిన పండితులు వేదాంతం చెబుతున్నారు. కానీ మనకెందుకు ఆ వేదాంతం వండబట్టడం లేదు అని అంటే, మనకు ఆ వేదాంత శ్రవణ అధికారం అనేటటువంటిది రాలేదు. దేనికైనా ఒక యోగ్యత అనేది కావాలి. 6వ తరగతి పిల్లగాడిని బిఏ క్లాసులో కూర్చోబెట్టి అక్కడి పాఠాలు లెక్చరర్లు చెబుతున్నారు, వాడికి ఏం వంటబట్టడం లేదు అని అంటే ఎట్లా వంటబడుతుంది? ఆ బిఏ క్లాసులో కూర్చొని ఆ పాఠాలని అర్థం చేసుకునే అంత యోగ్యత వాడికి రాలేదు. ఆ యోగ్యత వాడు సంపాదించుకోవాలి. ఆ యోగ్యతను సంపాదించుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి అర్థమవుతుంది. కానీ ఆ యోగ్యతను సంపాదించకుండా వాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి ఏం అర్థమవుతుంది? అలాగే మనకు కూడా ఆ వేదాంతం సరిగ్గా వంటబట్టాలి అని అంటే దానికి కొంత యోగ్యత మనం సంపాదించుకోవాలి. శృతిలో చెప్పారు, నా విరతో దుశ్చరితాత్ నాశాంతో నా సమాహితః నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ అని కఠోపనిషత్తు చెప్పింది. దుశ్చరితాత్ అవిరతః ఏనం న ఆప్నుయాత్. మనం ఆ మంత్రార్థాన్ని సులభమైన భాషలో తెలుసుకోవాలి అని అంటే, చెడ్డ అలవాట్లు వీడనివాడు దీన్ని తెలుసుకొనజాలడు. దుశ్చరితాత్ అవిరతః, చెడ్డ అలవాట్లు వీడనివాడు దీన్ని తెలుసుకొనజాలడు. ఏమిటి చెడ్డ అలవాట్లు? వాటిని మనం వివరించాల్సిన పని లేదు, అందరికీ అనుభవంలో ఉండేవి.